ఇన్ని మాట్లాడుకున్నాం, పాపం మా పోరని గురించే మాట్లాడుకోలేదు. వీళ్ళంతా పిల్లలు ఏం మాట్లాడతారు, అంతేనా? టైం వేస్ట్ వీళ్ళ గురించి మాట్లాడంత. ఏమన్నా అంటే సరే నేను హీరో అనబట్టే మొన్న యా అదే చూస్తున్నా చాలా ఇదే. ఇప్పుడు నియానికి వీళ్ళంతా నువ్వంటే నేనంటే నువ్వు అనుకుంటున్నా. లేదు ఈ పంచాయతీ దెంపేది ఎవరు హీరో, పంచాయతీ ఎవరు పెడుతుండ్రు, ఎప్పుడు దింపుతుండ్రు? ఇగో ఈ అక్కను అడగండి చెప్తుంది అసలు ఎవరు హీరో దీంట్లో. ఈయన కాదు ఆయన కాదు అందరి హీరోలే. తల్లి బిడ్డ న్యాయం అన్నట్టుగా అమ్మ అంటే ఉంటది. ఎవరి ఇష్టం ఎక్కువ అంటే ఈ కన్నా ఇష్టమే ఈ కన్నా ఇష్టమే అన్నట్టు కాదు. యాక్చువల్లీ ఇలా మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూస్ లో. యాక్చువల్లీ సెట్ లో ఒకళ్ళనొకళ్ళు ఆయన చేసింది బాగుంది, ఆయన చేసింది బాగా ఒకళ్ళనొకళ్ళు ఎన్కరేజ్ చేసుకున్నారు. సో ఇదంతా జోకే కానీ, బట్ మూవీలో అయితే ఎవరు కాళ్ళు మీరు సినిమా చూసి వచ్చాక మీరు కూడా ఆన్సర్ చేయలేరు ఎవరు హీరో అంటే. సినిమా స్టోరీ హీరో, దిస్ ఇస్ అవర్ స్లోగన్, స్టోరీ హీరో సినిమాకి. ఐ థింక్ పాత్రలు ప్రతి పాత్ర గుర్తుండిపోయే పాత్ర, ప్రతి అంటే ఆ స్క్రీన్ ప్లే, ఆ రైటింగ్ లో గొప్పతనము. జగదీష్, వంశీ తర్వాత కార్తికేయ వీళ్ళు ముగ్గురు కూర్చొని నెత్తులు బాదుకొని కొట్టుకొని కేసులని రాసుకొని మొత్తం అన్ని కూర్చొని కోట్లు స్టోరీ రాసేటప్పుడు వాళ్ళు హీరో అనుకుని రాయాల. ఆ స్టోరీ అలా ఎలా వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళు రాసుకున్నారు. సో అది మార్చలేదు వాళ్ళు. నువ్వు ఎవరు హీరో అయినా ఎవరు కాదన్నా ఆ స్టోరీని అలాగే తీశారు. తమ్మి నీకు కథ చెప్పినప్పుడు ఇప్పుడు హీరో ఎవరని నువ్వు అడగలేదా మరా? సై అన్నవా చెప్పంగానే? అంతే కదా మరి. అంటే ఇట్లాంటి కథ అదే అక్క చెప్తున్నా. మనకి ఏంటంటే ఇప్పుడు సినిమా మారుతుంది, జనాలు మారుతున్నాయి, మన ఆలోచనలు మారుతున్నాయి. మనము ఏదైతే ఇప్పుడు సినిమా అంటే నేను కూడా అంటే మనము నాణ్యన దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే ఇంకోటి, తర్వాత నేను కూడా పర్సనల్గా బాగా నమ్మేది, మా ఆలోచనలు ఎందుకు బాగా ఇది ఉంటుంది ఏంటంటే వాల్యూ. మనం మన సొసైటీ ఎట్లుంటుందంటే మనము కల్చర్ ఏదైతే సంస్కృతిలో మన భాగంగా ఏంటంటే ఏదైనా సరే ఒక వాల్యూ ఇవ్వాలనుకుంటాం. మన గొప్ప సంస్కృతి, తెలుగు సంస్కృతి విలువలు, తర్వాత ఇట్లాంటి ఏంటంటే ఒక వాల్యూ సిస్టమ్ కానీ ఇవన్నీ మన చాలా గొప్ప దేశం మనది. మన దగ్గర ఎన్నో కథలు ఉన్నాయి మన దగ్గర. అట్లాంటి కథలు చెప్పాలి, జనాలకి వాల్యూ ఇవ్వాలి, జనాలకి ఎంటర్టైన్మెంట్తో పాటు ఇట్లాంటి ఒక వాల్యూ ఇవ్వాలనే ఒక గొప్ప తత్వం అయినది. సో ఇది ఇట్లాంటి కథలు బాగుంటాయి, చేయాలి. ఎందుకంటే నాని కూడా అట్లాంటి కథలు చేస్తాడు కాబట్టి. విలువలు ఉన్న కథలు మస్తుగా ఉన్నాయి మన దేశంలో. ఆ కథలనే సినిమాలుగా చేయాలన్న ఆలోచనతో చేసిండ్రట. తమ్మి ఎంటర్టైన్మెంట్ అన్ను 150 రూపాయలు టికెట్. ఇప్పుడు మేము సినిమా టికెట్ కొనుక్కొని పోవాలి కదా, అట్లా చూస్తున్నాం. మరి కాదు తమ్మి 150 రూపాయల టికెట్లా మరి జరసేపు నవ్వుకోవద్దా? నువ్వేమన్నా ఏడిపిస్తారా అంటే పిల్లలు వస్తారు, ఆ పిల్లగాడు ఉన్నాడు కదా తెల్లగా, వాళ్ళు ఈ అమ్మాయి, ఈ కాకినాడ అమ్మాయి, వీళ్ళిద్దరు కూర్చొని నవ్వులు, ఏడుపులు, ప్రేమ, అనురాగాలు, ఇంట్లో డ్రామా అంతా బాగా. అంటే నేను కూడా నాకు కూడా ఇంట్లో అమ్మున్నదిలే కానీ అమ్మ కాబట్టి. నీకు ఇట్లా నవ్వులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. మీకు అన్ని ఇట్లున్నావు కదా, ప్రేమ చాలా ఉంది. కోర్ట్ రూమ్ మళ్ళా గుర్తు చేస్తున్నా, నాని ప్రెజెంట్స్ ప్యాకేజ్ వస్తుంది అన్ని ఇట్లా మీకు అన్ని మంచిగా చూసిపోతాడు.